నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నాన్ యూనియన్ అంటే ఏంటి? విరిగిన ఎముకలు అతకడానికి ఎంత సమయం పడుతుంది? షుగర్ వ్యాధి వల్ల విరిగిన ఎముకల రోగుల్లో జరిగే నష్టాలు ఎలా ఉంటాయి? నాన్ యూనియన్ సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ డాక్టర్ రాజశేఖర్ పప్పు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. నాన్ యూనియన్ అంటే ఏంటి అసలు? నాన్ యూనియన్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బాడీలో ఉన్న ఎముకలు విరుగుతాయి. అవి విరిగినప్పుడు యూజువల్గా ప్రతి ఎముక మళ్ళీ అతకాలన్నమాట. ఆ విరిగిపోయిన ముక్కలన్నీ అవి అతకకుండా సపరేట్గా పీసెస్ లాగా ఉన్నప్పుడు దాన్ని నాన్ యూనియన్ అని అంటాం మనం. ఓకే, అంటే అలా విరిగి అతుక్కోకుండా కూడా ఉంటాయా అసలు? ఉంటాయి, చాలామందికి అలా అవుతుంది. విరిగిన ఎముకలు చాలామందిలో అతకవు, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మామూలుగా అందరూ ఏంటంటే విరిగిన ఎముకల గురించి అందరికీ తెలుసు ట్రీట్మెంట్ చేయటము, బట్ ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ విరగనప్పుడు ఎముక ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాన్ని ఎలా ఒక పద్ధతిలో చేయించుకోవాలి అన్నది చాలామందికి తెలియదు అనమాట. సో దానివల్ల వాళ్ళు అటు ఇటు తిరిగి కొంతమందికి 3-4 సంవత్సరాలైనా కూడా ఎముకలు అతకకుండానే ఉంటాయి వాళ్ళకి. అవును, సాధారణంగా అంటే ఎముకలు విరిగిన తర్వాత వాటి కట్లు వేసి అతుకుతాయి అని అనుకుంటాం, ఒక 3-4 నెలల్లోనో లేదంటే కొంత టైంలో. అతకకుండా ఎందుకు ఉండిపోతాయి? అతకకుండా అంటే మనకి చాలా కారణాలు ఉంటాయి అతకకుండా ఉండటానికి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనము ట్రామా, దెబ్బ తగిలినప్పుడు ఎంత సివియరిటీగా దెబ్బ తగిలింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎముక విరిగింది అంటే దాని చుట్టుపక్కల ఉండే కండరాలకి చాలా విపరీతమైన దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ ఎముక కూడా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో ట్రామా అనేది ఇట్స్ ఎ వెరీ సివియర్ ఇంజురీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే అది విరిగినప్పుడు ఓపెనా క్లోజ్డా, అంటే ఎముక బయటకు వచ్చేసిందా చర్మంలోంచి, లేదంటే చర్మంలోనే ఉందా అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఇంకా పేషెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కోసారి షుగర్ ఉండొచ్చు, లేదంటే బ్లడ్ సప్లై ఇష్యూ ఉండొచ్చు, అథెరోస్క్లెరోసిస్ కానీ, లేదంటే ఇంకా వేరే ఏమైనా సిస్టమిక్ డిసీజెస్ ఉండి వాళ్ళకి బ్లడ్ సప్లై సరిగ్గా రాదు, కాళ్ళకు కానీ చేతులకు కానీ. అట్లాంటి టైంలో కూడా బ్లడ్ సప్లై సరిగ్గా రాక ఎముక అతకదు. ఇంకా వచ్చేసి ఏమవుతుందంటే మనకి దెబ్బ తగిలినప్పుడు కొన్ని రక్తనాళాలు, తర్వాత అలాగే నరాలు కూడా దెబ్బతింటాయి అన్నమాట. అలాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా వాటిని సరైన టైంలో గుర్తించి రిపేర్ చేయకపోతే ఒక్కోసారి బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళక కాలు అతకకుండా ఉంటుంది. అలాగే గ్యాంగ్రైన్ వచ్చేసి కాలు కూడా తీసే పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా సివియరిటీ ఆఫ్ ఇంజరీ మీద ఆధారపడి ఉంటుంది. సో యూజువల్గా ఎముక అతకలేదు అంటే అది చాలా సివియర్ ఇంజరీ అనే అర్థం. తర్వాత కొంతమందిలో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆస్టోపోరోసిస్ అని ఉంటుంది, తర్వాత విటమిన్ లోపాలు ఉంటాయి అన్నమాట. వైటమిన్ D3, కాల్షియం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళలో కూడా ఎముకలు అతకే అవకాశం ఉండదు. సో వాళ్ళకి ఒక్కోసారి లేట్ అవుతాయి. సో అంటే ప్రతి ఎముక కూడా ఒక టైంలో అతుకుతుందన్నమాట. సో అవన్నీ కూడా మనకి ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది ఏ ఎముక ఎంత టైంలో అతుకుతుంది అని. ఒకవేళ లేటుగా అతికితే దాన్ని డిలేడ్ యూనియన్ అంటాం, ఎంతకీ అతకనప్పుడు దాన్ని నాన్ యూనియన్ అంటాం మనం. సో ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కూడా తోడవుతుంది వీటికి. ఏమైనా ఆపరేషన్లు చేసినప్పుడు కానీ, లేదంటే దెబ్బ తగిలినప్పుడు కట్టే కడతారు, బట్ వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ ఎముక ఇరిగిన చోట చాలా బ్లీడింగ్ అయ్యి ఆ బ్లీడింగ్ అంతా మనకి ఒక క్యావిటీలో ఉండిపోతుంది అనమాట. మజిల్ ఫేషియాలో ఉండిపోతుంది అదంతా. సో కంపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఆ బ్లడ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వల్ల ఎముక అతకదనమాట. ఓకే, చేతులకు కానీ లేదంటే షోల్డర్స్లో కానీ ఎముకలు విరిగితే అవి అతుక్కోవడానికి ఎంత టైం పట్టచ్చు? అలాగే కాళ్ళల్లో అయితే ఎంత టైం పట్టచ్చు? ఇప్పుడు తొడ ఎముక అయితే మనకి ఒక 6 నెలల నుంచి 1 year పడుతుంది అతకడానికి. అదే ఇప్పుడు కాలి వెముక ఉంది కదా, షిన్ బోన్ అంటాం, టిబియా, అదైతే 3 to 6 months పడుతుంది. లక్కీగా ఉంటే 2.5 monthsలో అతుకుతుంది. సో ఇంకా హ్యూమరస్ ఉంది కదా చేతి వెముక, అది మనకి 1.5 months నుంచి 3 monthsలో అతుకుతుంది. షోల్డర్ మళ్ళీ తొందరగానే అతుకుతుంది, 3 weeks to 6 weeksలో అతుకుతాయి. క్లావికిల్ బోన్ ఉంటుంది కదా, కాలర్ బోన్ తొందరగానే అతుకుతుంది, అది 3 weeks to 4 weeksలో అతికిపోతుంది. చేతి వేలు తొందరగానే అతుకుతాయి. చేతి వేళ్ళలో ప్రాబ్లం ఏంటంటే రేడియలాజికల్ యూనియన్ ఉండదు ఒక్కోసారి, అంటే ఎక్స్రే చూస్తే అతకనట్టే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి అతికే ఉంటాయి. అంటే అవి 10 to 3 weeksలో అతికిపోతాయి. వాళ్ళకి 10 days నుంచి 21 daysలో చేతి వేళ్ళు ఎముకలే అతికిపోతాయి. అదే డిజిటల్ రేడియస్ అయితే 3 weeksలో అతికిపోతుంది. ఓకే, అంటే ఒక పర్సన్లో ఏదైనా ఎముక అతకట్లేదు అనే విషయాన్ని ముందుగానే గ్రహించవచ్చా మీరు, అంటే డాక్టర్స్గా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ముందే తెలుసు అనుకోండి. సపోజ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి కాల్షియం హిమోస్టాసిస్లో ప్రాబ్లం ఉంటుంది.
సో అలాగే హార్మోనల్ ఇష్యూస్ ఉంటే ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పారాథైరాయిడ్ హార్మోన్ ఇష్యూస్ కానీ ఉంటే అట్లాంటివి ఉన్నాయని మనకు తెలిస్తే మనం ముందే పసిగట్టవచ్చు వాళ్ళకి అతకవు అని. అలాగే మనకి కొన్ని ఎముకలు ఉంటాయి ఫ్రాక్చర్ ప్యాటర్న్ అనమాట. అంటే ఇప్పుడు హిప్ ఉంటుంది కదా, హిప్ జాయింట్ లోపల కీలు విరిగింది అనుకోండి, అది అబోవ్ 60 అయితే అతకవు అవి. ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా అతకవు. సో దే ఆర్ ఎమర్జెన్సీ సర్జరీస్ అనమాట. వాటిని మనం వెంటనే 24 hours లోపే ఆపరేట్ చేయాలి ఆ హిప్ బోన్లో అయితే కనుక. అలా కాకుండా మనం డిలే చేస్తే అవి అతకవు, బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళక. అలాగే స్కాఫాయిడ్ బోన్ ఉంటుంది రిస్ట్లో, అది కూడా ఒక్కోసారి టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే అతుకుతుంది. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మన స్కాఫాయిడ్ బోన్లో దెబ్బ తగిలినప్పుడు పెయిన్ ఉంటుంది కానీ ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడదు. మనకి ఎక్స్రేలో ఫ్రాక్చర్ కనపడే టైంకి ఆ ఫ్రాక్చర్ కూడా హీల్ అవుతూ ఉంటుంది. అంటే 3 to 6 weeks పడుతుంది. అది మొత్తం అతకడానికి 3 months పడుతుంది. సో ఇలాంటి బోన్స్ ఉంటాయి. ఇలాంటి బోన్స్ ఇరిగినప్పుడు మనం ముందే పసిగట్టవచ్చు, ఓకే ఇది కొంచెం డిఫికల్ట్ అతకదు అని. అలాగే ఇప్పుడు కాలు యాంకిల్కి దగ్గరలో టిబియా ఫ్రాక్చర్స్ అయితే కూడా మనం అవి కొంచెం హీలింగ్ ఇష్యూస్ ఉంటాయి వాటిల్లో. ఓకే, అసలు బోన్ అంటే ఆ ఎముక అతకపోతే ఏంటి నష్టం, కలిగే నష్టాలు ఏంటి డాక్టర్? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎముక అతకలేదు అనుకోండి, వాళ్ళకి పెయిన్ ఉంటుంది. వాళ్ళ కాలు ఇరిగితే కాలు మీద బరువేసి నడవలేరు. సో కాలు కురచగా అయిపోతుంది, పొట్టి అయిపోతుంది అన్నమాట వాళ్ళకి. తర్వాత అలాగే అదేంటంటే వంకర అయిపోతుంది కొంతమందిలో. వంకర అయినప్పుడు అది మాల్ యూనియన్ అవ్వచ్చు, లేదంటే మాల్ యునైటింగ్ అవ్వచ్చు, అది వంకర అతుకుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ అవయవాన్ని వాళ్ళు సరిగ్గా వాడుకోలేరు. ఇప్పుడు అదే చెయ్యిరిగింది అనుకోండి, 4 బోన్స్ ఇరిగినాయి. సో వాళ్ళు టైప్ చేయాలన్నా, తినాలన్నా, స్నానం చేయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. సో విరిగిన ప్రతి ఎముక మనం అతకడానికే ప్రయత్నించాలి. ఓకే, కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో హలో సార్, షుగర్ అంటే సార్ చెప్పండి. షుగర్ ఎక్కువ. హలో, షుగర్ ఎక్కువగా ఉందా మీకు? అవును సార్, 200 అవుతుంది. ఓకే, అయితే నేను అయితే షుగర్ డాక్టర్ని కాదు. మీకు షుగర్ వల్ల ఏమైనా ఎముకల్లో ప్రాబ్లమ్స్ ఉంటే దానికి నేను సొల్యూషన్ చెప్పగలను. ఓకే, నెక్స్ట్ కాలర్ రవిశంకర్ గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, నా పేరు శివశంకర్. చెప్పండి, సమస్య చెప్పండి. మేడం, నా లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ అయిందండి. ఓకే, అయితే అది రాడ్ వేసారు, అది అతుక్కోలేదు, గ్యాప్ వచ్చింది. ఓకే, ఎన్ని రోజులైంది మీకు అది ఇరిగి? హలో రవిశంకర్ గారు, మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ మ్యూట్ చేసి. టీవీ మ్యూట్ చేయమంటారా మేడం? టీవీ మ్యూట్ చేస్తే మీరు మేము చెప్పేది మీకు వినపడుతుంది, మీరు చెప్పేది మాకు వినపడుతుంది. సార్ చెప్పండి. నాకు లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ అయింది సార్. ఓకే, నుంచి పై మధ్యలో. అయితే అది 2 years అయిందండి. ఓకే, లెఫ్ట్ ఇంకా అది అతకలేదండి? గ్యాప్ కనపడుతుంది ఎక్స్రేలో? ఇంకా గ్యాప్ కనపడుతుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 months అని 1 year దాకా చెప్పారు, అతుక్కోలేదు. ఆ లోపల ఉన్న రాడ్ కూడా లూజ్ అయిపోయిందా? లోపల ఉన్న రాడ్ లూజ్ అయిపోయిందండి? కదులుతుందండి అది. ఓకే, అయితే సరే. అయితే అంటే మీకు ఆ రాడ్ తీసేసి మళ్ళీ కొత్త రాడ్ వేసి లోపల అది ఎముక అతకలేదు అంటే బోన్ ఎండ్స్, డెడ్ ఎండ్స్ ఉంటాయి అనమాట. వాటిని మనం క్లీన్ చేసి వాళ్ళు మళ్ళీ ఈ రెండింటి మధ్యలో గ్రాఫ్ట్ పెట్టి మళ్ళీ సర్జరీ చేయాలి. మీకు 1 year అయిపోయింది అంటున్నారు కాబట్టి 1 year అంటే అది చాలా ఎక్కువ టైమే. సో యూజువల్గా మోచేతి ఎముక అయితే మీకు 6 weeks to 2.5 monthsలో హీల్ అయిపోతుంది. సో ఏమైనా లేట్ అయితే మీకు అంతా మంచిగా ఉంటే ఒక్కోసారి 4 months, 5 months, 6 monthsలో అయిపోతుంది. మీరు 1 year కంటే ఎక్కువైంది అంటున్నారు కాబట్టి అది కంపల్సరీగా ఇంకా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది మీకు. అయితే డాక్టర్, ఇప్పుడు ఈ ఎముకలు విరిగినప్పుడు అతుక్కోకపోవటం వల్ల గ్యాప్ ఏర్పడిద్ది అంటారా, లేదంటే ఒకదాని మీద ఒక ఎముక ఒకదాని మీద ఒకటి చేరి రప్చర్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఎట్లా ప్రాబ్లం ఏంటంటే మా చేతిలో కండరాలు ఉంటాయి కదా, కండరాలని లెంత్ మెయింటైన్ చేసేది ఎముకల వల్లే. సో ఇప్పుడు మనకి ఎముక ఇరిగింది అనుకోండి, ఆ మజిల్ ఏంటంటే అది కండరాలు కంట్రాక్ట్ అవుతాయి. కంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే బోన్స్ ఓవర్ రైడ్ అవుతాయి, ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయి చేయి పొట్టిగా అవుతుంది అనమాట.
సో మేమేం చేయాలి అంటే దాన్ని సరైన పొజిషన్లో పెట్టి అది కురచగా అవ్వకుండా దాన్ని పొజిషన్లో పెట్టి అతుక్కునేటట్టు చేయాలి. ఏదైనా సర్జరీ చేసైనా లేదు అంటే కట్టేసినప్పుడైనా దాన్ని కరెక్ట్ చేసి పెట్టి దాన్ని పొజిషన్లో పెట్టి మనం కట్టు వేయాల్సి వస్తుంది దానికి. ఒకవేళ అది అతకలేదనుకోండి, అది అతకకుండా ఉంటే దాని మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఇంకా అది అతకదు ఇంకా. ఓకే, కాలర్ ఉన్నారు వీరశేఖర్ గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. స్పైనల్ గార్డ్ వచ్చింది సార్, నాకు బ్యాక్ పెయిన్. ఓకే, బ్యాక్ పెయిన్ ఉందా మీకు? బ్యాక్ పెయిన్ తగ్గటం లేదు. ఓకే, మీ వయసు ఎంత ఇప్పుడు? డిపార్ట్మెంట్ సార్, కానిస్టేబుల్ గా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. ఓకే, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? మా వయసు 55 సార్. 55. ఓకే, ఎక్స్రేలు అవి తీసారా మీ డాక్టర్ గారు? మీరు ఎక్కడ ఉంటారు? మేము నెల్లూరులో ఉంటాం సార్. నెల్లూరులో ఉంటారా? ఎంఆర్ఐ చేశారా? ఎంఆర్ఐ తీయలేదు సార్. ఒక 1 month గా నేను తగ్గకపోతే ఎంఆర్ఐ తీయాలా? ఓకే, అంటే మీకు రీసెంట్గానే పెయిన్ వచ్చింది? ఈ రీసెంట్ గా సార్ 1 or 2. ఓకే, మరి మీరు దానికి ఎక్సర్సైజులు చేయాల్సి వస్తుంది, నడుముకి మందులు వాడాలి. ఒకవేళ తగ్గపోతే ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. అంటే మీ వయసు 55 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి లోపల కొంచెం జాయింట్లు అరిగిపోయి ఉండొచ్చు, స్పైన్లో ఉండే జాయింట్స్, దానివల్ల కూడా నొప్పి వస్తుంది. సో ఎంఆర్ఐ చూసుకొని దాంట్లో ఒకవేళ నొప్పి తగ్గకపోతే, ప్రాబ్లం పెద్దగా ఉంటే ఒక్కోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తే చేస్తారు. లేదు మందులు పెడితే తగ్గిపోతుంది అంటే మీ డాక్టర్ గారు మీకు మందులు పెడతారు. ఓకే, లేదు అంటే మా దగ్గర వస్తే మేము చూసుకుంటాం దాన్ని ఏం చేయాలి అన్నది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. లక్ష్మయ్య గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. ప్రాబ్లం చెప్పండి. నాకు జూలైలో ఆపరేషన్ అయింది సార్. ఓకే, దేనికోసం అండి? నేను ఆదివాసీ చేస్తాను సార్ ఆపరేషన్. ఏం ఆపరేషన్ అయింది మీకు? ఆపరేషన్ మోకాలకి చిన్న 2 సార్లు వేసింది సార్. అది ఆపరేషన్ ఇంగ్లీష్లో నాకు అంత అర్థం. అది ఇంకా అతకలేదా? ఎన్ని రోజులైంది మీకు ఆపరేషన్ చేసి? ఇప్పుడు ఆపరేషన్ అయింది, నార్మల్ అయింది, నడవచ్చాను. మళ్ళీ మీకు సలహా తీసుకుంటాను సార్. నడుస్తున్నారా? నడుస్తున్నాను. ఎంత దూరం నడవచ్చు అట్లా? ఓకే, కాలు మడుచుకోవడానికి వస్తుందా మీకు మోకాలు? ఇంకా పూర్తి మామూలుగా రాదు సార్, కొంచెం అప్పటికంటే కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే, ఎన్ని రోజులైంది మీకు ఆపరేషన్ అయ్యి? జూలై సార్. జూలై అంటే 6 నెలలు అయిపోయింది, టైం ఎక్కువ అయింది మీకు. ఓకే, అంటే ఫిజియోథెరపీ చేయాలి దానికి, ఇంకో 2-3 months చేయాలి. ఒకవేళ రావట్లేదంటే మేము ఆపరేషన్ చేస్తాం దానికి మూమెంట్స్ రావడానికి. సో దానికి సపరేట్ సర్జరీస్ ఉంటాయి, ఆ సర్జరీస్ చేస్తే మీకు మూమెంట్స్ వస్తాయి. కాకపోతే అది మీకు ఇంతకుముందు ఫ్రాక్చర్ ఏమైంది, వాళ్ళు అక్కడ ఏం ఆపరేషన్ చేశారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకసారి మీరు మీ ఎక్స్రేస్ అవి తీసుకొని మా దగ్గర వస్తే చూసి మీకు ఎలా చేయాలో, ఏది చేస్తే మంచిగా ఉంటుందో మేము అడ్వైజ్ ఇస్తాం మీకు. ఓకే, అయితే డాక్టర్ ఇప్పుడు ఆ ఎముకలు విరిగి మధ్యలో వచ్చే గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు? అంటే దానికి బోన్ గ్రాఫ్టింగ్ అని చేస్తాము. బోన్ గ్రాఫ్టింగ్ కూడా చాలా రకాలుగా ఉంటుంది. మనకి సింథటిక్ గ్రాఫ్ట్స్ వస్తాయి, ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా. సో సింథటిక్ గ్రాఫ్ట్స్ ఉంటాయి. తర్వాత ఆటోగ్రాఫ్ట్ అని ఉంటుంది. ఆటోగ్రాఫ్ట్ అంటే మనకి ఇప్పుడు ఈ నడుము దగ్గర పెల్విస్ అని బోన్ ఉంటుంది కదా, ఇలియా క్రస్ట్లో అది ఒక బోన్ రిజర్వ్ అనమాట. సో అక్కడి నుంచి బోన్ తీసి ఆ గ్యాప్లో పెడతాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే గ్యాప్స్ పెద్దగా ఉంటాయి. సో 5 cm 10 cm డిఫెక్ట్ కూడా ఉంటుంది. సో అట్లా 5 cm 10 cm డిఫెక్ట్ ఉంటే మన బాడీలో ఉండే బోన్ సరిపోదు. సో దానికి ఏం చేస్తామంటే మేము ఇలిజరో అని డిస్ట్రాక్షన్ చేసి సర్జరీ చేసి దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. సో దానికి ఏమవుతుందంటే బోన్ రీజనరేట్ అవుతుంది. బోన్ రీజనరేట్ అయ్యి ఆ గ్యాప్ అంతా ఫిల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత 2 bone ends గ్యాప్లో రీచ్ అయినాక వాటి యూనియన్ చేస్తాం మేము, దానికి కంప్రెషన్ చేసి దాన్ని ఇలిజరో సర్జరీలో చేస్తాం అదంతా కూడా. ఓకే, ఇలా ఎవరికైనా చేయొచ్చా, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఇట్లాంటివి పనిచేయవు అంటారా? అట్లా అని ఏం లేదు, ఎవరికైనా సరే విరిగిన ఏమి అతకకుండా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికీ కూడా ఏదో ఒకటి ఆపరేషన్ చేసి అది అతికేలాగా చేస్తాం, చేయొచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు షుగర్ ఉంటుంది, అలాంటి వాళ్ళు చిన్న చిన్న దెబ్బలే అవి తొందరగా మానవు. అలాంటిది మరి ఈ ఎముకలు ఎట్లా అతుక్కుంటాయంటారు? వాళ్ళకి ఏంటన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాలేదనుకోండి, షుగర్స్ కంట్రోల్లో పెడితే వాళ్ళకి ఎముకలు హీల్ అయిపోతాయి, అతికిపోతాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఆ ఎముక అతకదనమాట. ఒక్కోసారి వాళ్ళకి ఏమవుతుందంటే పాదాల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. పాదాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డయాబెటిక్ ఫుట్ వచ్చి అది దానికి నెక్రోస్ అదంతా వస్తుంది. సో అవన్నీ ఏంటంటే ఇట్స్ లైక్ అదంతా వేరే సబ్జెక్ట్. అదంతా కూడా ఏంటి అంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇష్యూస్ ఉంటాయి, న్యూరోపతి ఉంటుంది, వాళ్ళకి వాస్కులోపతి ఉంటుంది, దానివల్ల వూండ్స్ ఎంతకీ హీల్ కావు. సో దానికి కూడా మేము ప్రొసీజర్స్ చేసి వూండ్స్ హీల్ అయ్యేటట్టు చేస్తాం. ఓకే, కాలర్ ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే.
నాగరాజు గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో చెప్పండి సమస్య. నమస్తే. హలో సార్, మరి నాకు ఎడం కాలు యాక్సిడెంట్ అయింది సార్ 2014లో. ఓకే. అది సర్జరీ చేశారు. మోకాల కాడి నుంచి తొడ భాగానికి రాటేశారండి. ఓకే. అది ఇప్పుడు వరకు మనకేమో ఇబ్బంది ఏం లేదు. మరి నా వయసు 58 సంవత్సరాలండి. ఓకే. అవునండి. అది ఇంతవరకు ఇప్పుడు వరకు నాకేమో ఇబ్బంది ఏం లేదు. అది ఉండొచ్చా ఉండకూడదా అనేది కొంచెం సలహా. అంటే ఇప్పుడు ఆ రాడ్ యూజువల్గా మేమైతే తీసేస్తాం 1 year తర్వాత, ఏపు అతికిన తర్వాత. ఒక్కోసారి కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ షుగర్ అవి వచ్చి వాటిలో ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డిలేడ్. చాలా మందిలో అంటే ఎవరిలో వస్తుంది ఎవరిలో రాదు అన్నది చెప్పలేం మనము. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఆ రాడ్ ఉండటం వల్ల ఆ స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ దగ్గర స్ట్రెస్సరైజర్ వస్తుంది అనమాట. మీకేమైనా మళ్ళీ దెబ్బ తగిలినప్పుడు బోన్ కొంచెం ఆస్టోపోరోసిస్ వచ్చి వీక్ అయినప్పుడు, ట్విస్ట్ ఇంజరీస్ అయినప్పుడు మీకు ఆ స్క్రూస్ దగ్గర మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి రాడ్స్ పెడితే అవి తీసేస్తాం మేము. ఎనీవే ఇట్ ఈజ్ ఫారెన్ బాడీ, దాని పని అయ్యాక తీసేయడమే బెటరు. ఎందుకు అంటే ఇప్పుడు రోజు రోజుకి మనకి మారిపోతున్నాయి టెక్నాలజీ. ఆ రాడ్స్ అవన్నీ ఏంటంటే మేము స్క్రూ డ్రైవర్స్ వాటితోటే వేస్తాం. మీ కార్పెంటరీ జాబే మాది కూడా. సో మీరు తీయించుకోవాలనుకున్నప్పుడు దానికి ఎక్స్ట్రాక్టర్స్ దొరకవు. సో రాడ్ తీయాలి బట్ తీయడానికి రాదు, ఎందుకంటే మీది స్టక్ అయిపోయి ఉంటుంది, దానికి సరైన ఎక్విప్మెంట్ దొరకదు. సో కాబట్టి వాటిని తీసేస్తే బెటర్. ఓకే, మరొక కాలర్ డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. చెప్పండి సమస్య. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు 2012లో ఎడమ కాలుకు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే అడ్డం పట్టిన తర్వాత అక్కడ ఆపరేషన్ చేసిండ్రు, రాడ్ వేసిండ్రు సార్ అప్పుడు. ఓకే. అయితే నాకు షుగర్ కానీ బీపీ ఏం లేదు. ఏజ్ 75 సార్ ఇప్పుడు నాది. ఓకే. అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద కూర్చుంటే స్వయంగా లేసుకున్నా. ఓకే. 20 కిలోల పట్టుకొని కూడా ఆపుతాడు. 5 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కుతున్నా సార్. దాన్ని రాడ్ తీయాల్సిన అవసరం ఉందా? దాంతో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నాకు ఇప్పుడు. అంటే రాడ్ బయట ఉందా మీకు, లోపల వేసారా రాడ్ అన్నది చూడాలి. ప్లేటా రాడా? రాడే. రాడేనా? తీయించేసుకుంటే బెటర్ అది. అయితే 12 సంవత్సరాలు అవుతుంది కదా, దాంతో ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు. ప్రాబ్లం అవట్లేదు కానీ అది మీరు తీయించుకోవాలనుకున్నప్పుడు ఆ రాడ్కి సంబంధించిన పరికరాలు దొరకవు మనకి. అవి ఉన్నప్పుడే తీయించేసుకోవాలి. ఎందుకంటే రాను రాను కొత్త రాడ్స్ వస్తాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ మనకి యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్ లాగా ఇంకా పెట్టలేదు మనకి ఇంకా ఈ రూల్స్ దీంట్లో. సో ప్రతి కంపెనీ వాళ్ళ స్క్రూ డ్రైవర్లు వేరుంటాయి, వాళ్ళ ఎక్స్ట్రాక్టర్స్ వేరుంటాయి. ఆ కంపెనీ వాళ్ళు క్లోజ్ చేశారనుకోండి, మీరు రాడ్ తీయడం కూడా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు తీయాలనుకున్నప్పుడు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు రవికుమార్. నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో. హలో, చెప్పండి. నమస్తే అండి. నిర్మల్ నుంచి అండి, నా పేరు రవికుమార్. నమస్తే అండి. నాకు కుడి చెయ్యి ఉంగరం వేలు బాగా నొప్పిగా ఉంటుందండి, వాపుగా ఉండేది. ఏ వేలు అండి? బొటన్ వేలా? ఏ వేలు? ఉంగరం వేలండి. ఉంగరం వేలు. ఓకే. బాగా నొప్పిగా వాపుగా ఉండేది. ఏదైనా కుట్టిందేమో టీటీ చేయించాను, యాంటీబయాటిక్స్ వాడా, సెరపెప్టైల్ టాబ్లెట్స్ అవన్నీ వాడాను. రికవరీ కాలంలో ఫ్రెండ్ డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేసుకోండి తగ్గుతున్నారు. ఆ చెయ్యిగా వాపు తగ్గిందండి, కానీ చెయ్య మందంగా ఉన్నట్టుగా అన్ఈజీగా ఉంటుంది, నొప్పిగాను. అంటే అది మీకు వేలు మర్చుకొని ట్రిగ్గర్ అవుతుందా? ఫింగర్ ముడవడం అన్ని బాగానే ఉందండి. ఫింగర్ ముడుచుకున్నాక అది ఇరుక్కుపోవటం లేదు కదా? అదేం లేదండి, అసలు ఉంగరమే లేదండి. స్ట్రైట్ అవుతుంది, మీరు ముడుచుకొని ఇలా అంటే స్ట్రైట్ అయిపోతుంది అది. మార్నింగ్ కొంచెం అన్ఈజీగా ఉంటుంది, తర్వాత చేయగా బాగుంటుంది, బాగా ఫ్రీ అవుతుంది. అది ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. అది ఒకవేళ ఫ్రీక్వెంట్గా వస్తుంటే దానికి సర్జరీ చేసుకుంటే బెటర్. అది ఆ వేలు కిందే కొంచెం ఉబ్బుగా ఉందండి ఏంటో. అదే దాన్నే ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. అది ఒకసారి మీ డాక్టర్ చూసుకొని, అంటే నేను మీరు చెప్పేదాన్ని బట్టి చూడకుండా చెప్పకూడదు, బట్ నేను అనుకోవటం అయితే అది ట్రిగ్గర్ ఫింగర్ అనుకుంటున్నాను. అది ట్రిగ్గర్ ఫింగర్ అయితే మీకు ఫ్రీక్వెంట్గా వస్తుంటే సర్జరీ చేసుకుంటే బెటరు. వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకసారి వచ్చి చూపిస్తే బెటరు, చూస్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్పొచ్చు మనం. ఓకే. అండ్ డాక్టర్, ఎముకలు విరిగినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు ఫామ్ అవుద్ది అంటారు? ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉంటే ఆపరేషన్ చేయకపోయినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డయాబెటీస్ లేకుండా ఇన్ఫెక్షన్ రావాలంటే సర్జరీ అయినప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సర్జరీస్ చేసిన వాళ్ళలో ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యి అక్కడ ఎముకలు అతకుండా ఉంటుంది అనమాట. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్ అంటాం.
ఓకే, కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ఈ అరికాళ్ళ దగ్గర క్యాల్కులేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ, అక్కడ నొప్పి వస్తుంది సార్ డైలీ. మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లియర్ అయిపోతుంది. ఉమ్. ఏంటి సార్ సమస్య? అది ప్లాంటార్ ఫేషియటిస్ అంటారండి. అది సార్ దాన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. ఓకే సార్. మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, ఎక్కువగా హార్డ్ సర్ఫేస్ మీద నడుస్తున్నా, చెప్పులు వాడకుండా అట్లా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అదే కాకుండా దానికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకు వస్తుంది ఆ పెయిన్ అని. ఒకసారి డాక్టర్ గారిని కలిసి చూపించుకుంటే బెటర్ అది ఎందుకు వస్తుంది అని. షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వస్తుంది ఆ పెయిన్ అట్లా. ఓకే, మరొక కాలర్ భూపతి ఉన్నారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మాకు 2004లో యాక్సిడెంట్ అయ్యి రాడేసింది. ఆ, అయితే అది ఇప్పుడు దగ్గర ఇప్పుడు 2024 అంటే 20 సంవత్సరాలు అయింది సార్. ఉమ్, అయితే ఏం నొప్పి లేదు, ఏం లేదు, మాకు లైఫ్ లాంగ్ దాకా అని అన్నారు సార్ అప్పుడు వాడు అవమానంలో. ఉమ్. ఇక మరి ఇప్పుడు అయితే నొప్పి లేదు అని ఎప్పుడు తర్వాత తీయబడుతుందా తీయబడదా అట్లనే ఉంటుందని. ఇంకా 20 years అయింది కదా, ఇంకా దాన్ని అలా వదిలేసేయండి ఇప్పుడు. ఎందుకంటే ఆ రాడ్ తయారు చేసిన కంపెనీ ఉందో లేదో తెలియదు మనకి. ఇప్పుడు తీయాలంటే కూడా యూనివర్సల్ ఎక్స్ట్రాక్టర్ తోటి తీయాలి. అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటేనే ట్రై చేస్తే బెటర్ ఇంకా అది.